శ్రీకాకుళం జిల్లా జీసగడ మండలం డిఆర్వల్స్ గ్రామంలో ఒక ఘటన చోటు చేసుకుంది. శనిగ్రహ ఆలయం సంబంధించి అయితే మాత్రం గుర్తిలేని దుండగులు ఆ ఆలయంపై దాడి చేసి శనిగ్రహ విగ్రహాలు అయితే దారుణంగా అయితే మాత్రం విగ్రహాలు విరగొట్టే పరిస్థితి కనిపించింది. దీనికి సంబంధించి ప్రత్యక్ష సాక్షి ఆలయంకి వెళ్ళి చూడగా ఈ దారుణం కనిపించింది. మనతో పాటు ప్రత్యక్ష సాక్షి ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి గురుగారు, మీ తెల్లవారు వచ్చేసరికి ఏం జరిగింది, ఏం చూశారు? వచ్చేసరికి పా పావుదక్కువ అయిందండి. స్థానంకి వచ్చాను. శనేశ్వరుడి గుడికి వెళ్తామని పువ్వులు పట్టుకొని వెళ్ళేసరికి బొమ్మలన్నీ కొట్టేసి పగలగొట్టేసి ఉన్నాయి. వెళ్ళి చూసి మావాడు వచ్చాడు, ఆడికి చూపెట్టాను. రే ఇలా చూడరా, ఇలా జరిగింది, ఎవడ చేశాడో ఈ పని అనేసి చెప్పామండి. చెప్పిందిగా ఫోటోలు తీసి గ్రూప్లో పెట్టేసి పంపించాం మా ఊరు పెద్దలకి అందరికీ. పంపించి పోలీసు వాళ్ళకి కూడా కంప్లైంట్లు అన్నీ ఇచ్చారు పెద్దలు. మీరు ఈ రోజే వచ్చారు, ప్రతి శనివారం వస్తారు? ప్రతి శనివారం వస్తాను. స్నానం చేసుకొని శివాలయంకు శనేశ్వరుడి గుడికి వెళ్తాను. మీరు చెప్పండి, అసలు ఏం జరిగింది? ఊర్లో ఏమనుకుంటున్నారు? ఎవరైనా తెలిసిన వాళ్ళు అనుకుంటున్నారా, లేకపోతే గుర్తులేని దొండలు అనుకుంటున్నారా? ఏమని? నమస్తే అండి. శ్రీకాకుళం జిల్లా జీసగడ మండలం దాలిమరోజుల గ్రామం. నేను శిల్పి, నా పేరు రామనాయుడు. ఈ శనేశ్వరం మాకు 2012లో శివాలయం నిర్మించుకున్నామండి, ఊరు మొత్తం కలిసి. అదేవిధంగా శనేశ్వరాలయం మాకు అప్పట్లో లేనందున 2025 సంవత్సరం ఫిబ్రవరిలో మేము గ్రామం మొత్తం కలిసికట్టు ఒక శనేశ్వరాలయం నిర్మించుకోవడం జరిగింది. మన 6 నెలలుగా పూజలు అందుకుంటున్న ఆలయం కూడా. రాత్రి గుర్తు తెలియని దుండగులు అది విగ్రహాలు అయితే ధ్వంసం చేశారు. ఎవరైనది అయితే మనం తెలుసుకోలేకపోతున్నాం. ఇది మాత్రం హిందూ ధర్మాన్ని మట్టి కల్పించడానికి చేశారని మేము భావిస్తున్నాం. ఇది మాత్రం వేగంగా మాకంతా మీడియా పరంగా, పోలీస్ పరంగా సపోర్ట్ చేసి ఈ విషయాన్ని అతి వేగంగా క్లియర్ చేస్తారని మేము కోరుకుంటున్నాం.